టీ20 వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. మొదటి సూపర్ ఓవర్లో మ్యాచ్ టై అవ్వగా రెండో ఓవర్లో మ్యాచ్ ఫలితం తేలింది. 4 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ ఓటమి పాలైంది. టీ20 ప్రపంచ కప్ లో భాగంగా జరిగిన దక్షిణాఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగింది. 2 సార్లు సూపర్ ఓవర్ కు వెళ్లగా చివరకు దక్షిణాఫ్రికా విజయం సాధించింది. టీ20 ప్రపంచ కప్ లోనే తొలిసారి రెండో సూపర్ ఓవర్ లో మ్యాచ్ ఫలితం తేలింది. 188 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలో దిగిన ఆఫ్ఘనిస్తాన్ 19.4 ఓవర్లలో 187 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ 4 ఫోర్లు 7 సిక్స్లతో విరుచుకుపడ్డాడు. చివర్లో నూర్ అహ్మద్ 9 బంతుల్లో 2 సిక్స్లతో మెరుపులు మెరిపించినా ఆఫ్ఘన్ లక్ష్యాన్ని అందుకోలేకపోవడంతో మ్యాచ్ టై అయింది. ఫలితంగా మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీసింది. తొలి సూపర్ ఓవర్ లో మొదట బ్యాటింగ్ ఆఫ్ఘనిస్తాన్ 6 బంతుల్లో 17 పరుగులు చేసింది. 17 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలో దిగిన సౌత్ ఆఫ్రికా 1 వికెట్ కోల్పోయి 17 పరుగులు చేసింది. సౌత్ ఆఫ్రికా మొదటి 5 బంతుల్లో 1 వికెట్ కోల్పోయి 11 పరుగులు చేయగా చివరిలో స్టబ్స్ 6 కొట్టడంతో రెండో సూపర్ ఓవర్ అనివార్యంగా మారింది. అనంతరం రెండో సూపర్ ఓవర్లలో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 6 బంతుల్లో 23 పరుగులు చేసింది. సౌత్ ఆఫ్రికా హిట్టర్ డేవిడ్ మిల్లర్ 2 సిక్స్లు, ట్రిస్టన్ స్టబ్స్ 1 సిక్స్ బాదడంతో ఆ జట్టు వికెట్ కోల్పోకుండా 23 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ తర్వాత 24 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలో దిగిన ఆఫ్ఘనిస్తాన్ 6 బంతుల్లో 2 వికెట్లు కోల్పోయి 19 పరుగులు చేసింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోయింది. అంతకుముందు టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో రికిల్టన్ 28 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్స్లు కొట్టగా క్వింటన్ డికాక్ 5 ఫోర్లు 3 సిక్స్లను కొట్టి హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. డేవిడ్ మిల్లర్ 20 పరుగులతో అజేయంగా నిలవగా చివర్లో మార్కో యాన్సెస్ 2 ఫోర్లు 1 సిక్స్ కొట్టి మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్, ట్రిస్టన్ స్టబ్స్ బ్యాటింగ్ లో విఫలమయ్యారు. కానీ సూపర్ ఓవర్ లో మాత్రం గట్టెక్కగలిగారు. అంతర్జాతీయంగా టీ20లో ఒకే మ్యాచ్ లో 2 సూపర్ ఓవర్లు జరగడం ఇది మూడోసారి కాగా టీ20 ప్రపంచ కప్ లో మాత్రం ఇదే తొలిసారి అని స్పోర్ట్స్ అనలిస్టులు చెబుతున్నారు.